నమస్తే, నా పేరు తరణి. ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సెప్టెంబర్ నెల మొదటి వారంలోనే అనకాపల్లి, విశాఖ జిల్లాలకు గోదావరి జలాలు. కోడూరు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రకటించిన సీఎం చంద్రబాబు. చంద్రపాలెం పాఠశాల లోపల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన లోకేష్. విద్యార్థులతో వాలీబాల్, బాస్కెట్బాల్ ఆడి సందడి చేసిన విద్యాశాఖ మంత్రి. అనకాపల్లి జిల్లాలో అడ్డు అదుపు లేకుండా మైనింగ్ మాఫియా అక్రమ దందా. బెన్నవోలు ప్రాంతంలో రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు. తొట్లకొండను సందర్శించిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులు. మొక్క నాటిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఇక వివరాల్లోకి వెళితే, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు సెప్టెంబర్ నెల మొదటి వారంలోనే గోదావరి జలాలు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం ఏకోడులో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులతో కలిసి పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు, స్వచ్ఛమైన ప్రాంతాలని పేర్కొన్నారు. 2047 నాటికి మోదీ నాయకత్వంలో అభివృద్ధి చెందిన వికసిత్ భారత్ గా దేశం వెలుగొందుతుందని, తలసరి ఆదాయం 50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విశాఖకు మించి అనకాపల్లికి పెట్టుబడులు వస్తున్నాయని, స్టీల్ సిటీ నిర్మాణంతో పాటు డేటా సెంటర్లు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. మన అభివృద్ధిని చూసి పక్క రాష్ట్రాలు ఆశ్చర్యపోతుంటే ఇక్కడుండే కొందరు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం ఆక్షేపించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం కాకుండానే దానివలనే అప్పుడు నీళ్లు ఇంకిపోయాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇక్కడ లేని ఇండస్ట్రీ ఏది లేదు. భవిష్యత్తులో ఈరోజు చెప్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్లో పక్కన రంగారెడ్డి ఉండేది, హై స్కూల్స్ ఉండేటివి కాదు. సమయం 25 సంవత్సరాలు. 25 సంవత్సరంలో బాంబే కాదు, ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా రంగారెడ్డి జిల్లా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 జిల్లా అనకాపల్లి జిల్లా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తొందరలోనే అనకాపల్లికి, విశాఖపట్నానికి గోదావరి నీళ్లు తీసుకొస్తాం. తొందరలో అంటే ఎప్పుడో కాదు, ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ మళ్లీ వస్తా, అనకాపల్లికి నీళ్లు తీసుకొచ్చి మీకు చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే సమయంలో ఈ సంవత్సరం మళ్లీ పనులన్నీ పూర్తి చేసి విశాఖపట్నానికి తీసుకొస్తాం, నీళ్లు తీసుకెళ్తాం. కొంతమంది మాట్లాడుతున్నారు, నాకెప్పుడు సవాళ్లే. నేను ఏ మంచి పని చేయాలన్నా ఇమ్మీడియట్ గా వచ్చేస్తారు, ఏదంటే అది మాట్లాడతారు. ఇంకా డేటా సెంటర్ రాలేదు. గూగుల్ డేటా సెంటర్ మీరు చూస్తే ఒక్క అమెరికాలో ఉండి మొట్టమొదటిసారిగా ఇండియాకు వస్తామని, ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలంటే అనుకూలమైన ప్రదేశమని మన విశాఖపట్నం, ఒక సుందరమైన నగరం విశాఖపట్నానికి వచ్చారు. అది వస్తే బెంగళూరు కలవరపడింది, వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయినాయి. కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగులు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు, లాభాలు తెలియవు. అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ఎవరో చెప్తే నమ్మాలి. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు, నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. నేను అడుగుతున్నా, ఇలాంటి పిల్లలు, వీళ్ళు మట్టిలో మాణిక్యాలు, వీళ్ళకు అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉండే పిల్లలు మన పిల్లలని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే నా నమ్మకం. డేటా సెంటరు నేను 1 ప్రారంభిస్తే 5 వచ్చాయి, 5 గిగావాట్స్కి వచ్చాయి. ఈరోజు 5 గిగావాట్స్ ఇక్కడ వస్తే
కొన్ని లక్షల మందికి ఏఐ ప్రొఫెషనల్స్గా తయారవుతారు. మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే ఆదాయం కూడా ఆకాశమే హద్దుగా ఉంటుంది ఇన్నోవేషన్లో. ఇంకో పక్క అన్నిటికి కావాల్సిన 3.5 టీఎంసీ నీళ్లు నాకు ఏదైతే పోలవరం నుంచి వచ్చే నీళ్లు నేరుగా గ్రావిటీతో వస్తాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, అనకాపల్లి జిల్లా ప్రతి చెరువు ప్రతి రిజర్వాయర్ నింపే బాధ్యత తీసుకుంటాం. 3వ శనివారం ప్రతి నెల నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసిన, ఏ పని చేయక్కర్లేదు, కొంపలేమి కూలిపోవు. స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. సమాజ హితం కోసం మీకు చేతనైనంత వరకు పనిచేయమన్నాను. ఇది కానీ మనం చేయగలిగితే, ఈరోజు మనం చూస్తున్నాం, మన ఇంటి ముందర ఎవరన్నా చెత్తేస్తే మనకు కోపం వస్తుంది. కానీ మన ఇంట్లో చెత్త మాత్రం తీసిపోయి రోడ్డు మీద వేస్తాం. ఇల్లు మనది, రోడ్డు మాత్రం మంది కాదనుకుంటున్నాం. రోడ్డు మనదే, ఇల్లు మనదేనే కానీ మనస్తత్వం వస్తే ఆటోమేటిక్గా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక్కడే కోనేరు చూశాను, పేరేంటమ్మా కోనేరు, ధర్మ కోనేరును చూశాను. ఎంత ఆనందం కలిగిందంటే, ఎప్పుడో కట్టినటువంటి కోనేరుని, త్రాగునీరుండే కోనేరు రాను రాను కలుషితమైన నీళ్లు, బురద నీళ్లు అయిపోయి చాలా భయంకరంగా ఉంటే, ఈరోజు ఎవరైనా ఈ గ్రామం కానీ ఈ ప్రాంతం వాళ్ళు కానీ సాయంత్రం పోయి ఫ్రెష్ ఎయిర్ అక్కడ పీల్చుకొని చుట్టూరు ఒక 4 రౌండ్లు వేస్తే మీ ఆరోగ్యం ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అలాంటి మంచి కేంద్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మీ అందరినీ ఒకటే కోరుతున్నాం. ఇక్కడుండి పారిశుద్ధ కార్మికులను అభినందిస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛత కోసం ముందుకు వస్తున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరినీ కూడా అభినందిస్తున్నాం. మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు. మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం, అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి. ఇప్పుడు విశాఖపట్నానికి మించి ఈరోజు పెట్టుబడులు ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఒక పక్క మీరు చూశారు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ సిటీనే కడుతున్నాడు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇంకో పక్క అల్యూమినియం ప్లాంట్ వచ్చింది, ఫార్మా వస్తా ఉంది. అంటే మీరు అనుకోవాల్సింది, భవిష్యత్తులో అనకాపల్లిలో లేనటువంటి ఇండస్ట్రీ ఉండదు. అన్ని ఇండస్ట్రీస్కి కేంద్రంగా, నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా అనకాపల్లి తయారవుతుంది. రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటిగా పేరుగాంచిన విశాఖపట్నం జిల్లా మధురవాడలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ప్రారంభించారు. గతంలో మంత్రి నారా లోకేష్ ఆ పాఠశాలను సందర్శించిన సమయంలో అక్కడి పరిస్థితులను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు సూచించారు. మంత్రి సూచనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ సహకారంతో అనతి కాలంలోనే పాఠశాల అభివృద్ధి పనులను పూర్తి చేయించారు. అత్యుత్తమ ప్రమాణాలతో క్రీడా మైదానాలు, పాఠశాల ప్రాంగణం మొత్తాన్ని అభివృద్ధి చేసి చంద్రంపాలెం పాఠశాలను చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ 6.48 కోట్ల ఆర్థిక సహాయంతో పాఠశాల క్రీడా మైదానాలు, ప్రాంగణం మొత్తాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసింది.
పాఠశాల ఆవరణలో సిమెంట్ రోడ్లు నిర్మించడంతో పాటు విద్యార్థులకు మెరుగైన క్రీడా వసతులు కల్పించారు. ఈ సందర్భంగా శనివారం మంత్రి నారా లోకేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేంపాడ చిరంజీవి, దివీస్ లేబొరేటరీ ప్రతినిధి నీలమా ప్రసాద్, దివి జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్, యువ నాయకులు గంటా రవితేజ, జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడులతో కలిసి నూతన క్రీడా ప్రాంగణంతో పాటు ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభించారు. అనకాపల్లి జిల్లాలో మైనింగ్ మాఫియా అక్రమ దందా కొనసాగుతోంది. రాత్రింబవళ్లు తవ్వకాలు చేస్తూ వందల ట్రాక్టర్లలో గ్రావెల్ తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకృతి సంపదకు నిలయమైన ఈ ప్రాంతంలో ఇప్పుడు అక్రమ మైనింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చోడవరం నియోజకవర్గం బెన్నవారు ప్రాంతంలో రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. కొండలను తవ్వేస్తూ భారీగా గ్రామంలో వెలుగుతీస్తున్న దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక్కటా రెండా వందలాది ట్రాక్టర్లలో గ్రావెల్ తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయంటే అనుమతులు ఉన్నాయా? నిబంధనల ప్రకారమే మైనింగ్ జరుగుతోందా, లేక అక్రమంగా తవ్వకాలు సాగుతున్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఈ తవ్వకాల వెనుక ఎవరున్నారు? రోజు ఇంత భారీగా గ్రావెల్ తరలిపోతుంటే సంబంధిత అధికారులకు కనిపించడం లేదా? కనిపిస్తే చర్యలు ఎందుకు లేవు? అనకాపల్లి జిల్లా సహజ సంపదను ఇలా తవ్వేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతి సంపదను ధ్వంసం చేయడం కాదా? అనకాపల్లిలో జరుగుతున్న ఈ తవ్వకాలపై అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? ఈ మొత్తం వ్యవహారంపై అధికారుల వివరణ ఏమిటో కూడా ఇప్పుడు కీలకంగా మారింది. ప్రముఖ బౌద్ధ పర్యాటక ప్రాంతం విశాఖ నగరం సమీపంలోని తొట్లకొండ వద్ద కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మొక్కలు నాటారు. కేంద్ర మంత్రితో పాటు 11 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రులు, ప్రతినిధులు తొట్లకొండను సందర్శించారు. తొట్లకొండలోని మహాస్తూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను మంత్రులు, ప్రతినిధులు పరిశీలించారు. తొట్లకొండ చారిత్రక, బౌద్ధ విశిష్టలతో పాటు తొట్లకొండలోని పురావస్తు అవశేషాలు, అప్పటి బౌద్ధ జీవన విధానానికి సంబంధించిన విశేషాలను గైడ్ అతిథులకు వివరించారు. बुद्धिस्ट हेरिटेज साइट की विजिट करनी चाहिए. बहुत अप्रिशिएट करा सभी ने देखा. इंडिया की हेरिटेज साइट दुनिया के लिए महत्वपूर्ण है. बुद्धिस्ट हेरिटेज साइट is also important not only for our nation but for the world. విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్ లో గల తాండ్ర పాపారాయ కళ్యాణ మండపం ఆవరణలో బొబ్బిలి యుద్ధ వీరుడు తాండ్ర పాపారాయ విగ్రహం ఏర్పాటుకు వెలమ సంఘాలు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాయి. జిల్లా వెలమ సంఘాల నాయకులు గొర్లె రామనాయుడు, బీజేపీ రామునాయుడు, అవగడ్డ అప్పలనాయుడు, దొగ్గ భగవాన్, జాతీయ వెలమ సంఘం కార్యదర్శి రమణమూర్తి తదితరులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం తాండ్ర పాపారాయ కళ్యాణ మండపం ఆవరణలో ఏర్పాటు చేసిన తాండ్ర పాపారాయుడు విగ్రహాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్ తదితర వెలమ సామాజిక వర్గం పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతోందని వెల్లడించారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ బృహత్తర కార్యక్రమంలో పార్టీలో వర్గాలకు అతీతంగా వెలమ సామాజిక వర్గీయులందరూ పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఎందుకు నిర్వహించాలంటే రేపు ఆదివారం 23 ఆదివారం తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపం దగ్గర తాండ్ర పాపారాయుడు విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి మా నాయకులు అందరినీ ఇన్వైట్ చేశాం. వాళ్ళందరి ద్వారా వాళ్ళందరితో కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలన్న ఆలోచనతో మీ మీడియా ద్వారా మా నాయకులకు, మా పెద్దలకు అందరికీ తీవ్రమైన ఆలోచనతో, భారీగా చేయాలన్న ఆలోచనతో మిమ్మల్ని అందరినీ రప్పించి మీ ముందు మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బేబీ నాయన్, బొబ్బిలి ఎమ్మెల్యే గారు, అలాగే అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, అలాగే మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు, అలాగే వరద కళ్యాణ్ గారు,
మాధవ్ గారు, బీజేపీ నాయకులు మాధవ్ గారు, అలాగే బాబ్జీ గారు, అతీప్ రాజు గారు, మా మా గాది శ్రీనివాస నాయుడు గారు, అలాగే మా చైర్మన్, మా కుల చైర్మన్ పివిజి కుమార్ గారు, వీళ్ళందరినీ మేము పూడి ముత్యాలనాయుడు గారు, పూడి ముత్యాలనాయుడు గారు అందరినీ మేము ఆహ్వానించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా ప్రజలు కూడా మద్దతు, మా నాయకులు అదే గౌతమ్ గారు, అవుగుడ్డ అప్పలనాయుడు గారు, అలాగే మా సోదరులందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని, మా వెల్లం సోదరులందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని చేయడానికి అతిథి పచ్చికల్ల రమేష్ బాబు గారు, మరి ఆయన ముఖ్య అతిథిగా మరి ఆయన ఆహ్వానించడం కూడా జరిగింది. మరి వీళ్ళందరూ సహకారంతో తాండ్రపాపారెడ్డి విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడానికి మేమందరమే కంకణం కట్టి రేపు ఈ కార్యక్రమాన్ని భారీగా చేయాలని ఆలోచనతో మా పంచాయతీ, మా ఇక్కడున్న వెలమ్మ సోదరులందరినీ ఆహ్వానించడం జరిగింది. రేపు ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేస్తామనేసి కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ఈరోజు ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమం ఆవిష్కరణ చేయడం కోసం అని చెప్పి ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం తాండ్రపాపారాయుడు బొబ్బులి పులి, ఆయన వీరుడు అయినటువంటి తాండ్రపాపారాయుడు విగ్రహ ఆవిష్కరణ, అది కూడా గొర్లి రామనాయుడు గారు, తాండ్రపాపారాయుడు వెలమ సంఘం మా ప్రెసిడెంట్ కూడా రామనాయుడు అన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. రాజకీయాలకి అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క కమ్యూనిటీ పెద్దలందరూ కూడా నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమం ఎప్పుడో తలపెట్టాల్సిన కార్యక్రమం. ఇదేదో రానున్న స్థానిక ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని లేకపోతే వేరే అనుకుని ఎలాంటి కార్యక్రమం కాదండి. సో ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజుకి ఇలా ఆ యొక్క అనుగ్రహంతో ఈరోజు అలా సందర్భం కలిసి వచ్చింది. సో ఈ యొక్క కార్యక్రమానికి పిలవడానికి వెళ్ళి బేబీ నాయుడు గారు కానీ, సీఎం రమేష్ గారిని కానీ, అలానే వెల్మ పెద్దలందరినీ కూడా పిలవడానికి వెళ్ళినప్పుడు అనూహ్యమైనటువంటి స్పందన రావటం, వారందరూ కూడా మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు, ఇలాంటి కార్యక్రమం మనం ఇంకా చేయాలి అని చెప్పడం, అలానే ప్రతి పుణ్యక్షేత్రంలో కూడా వెల్మ భవనాలు ఉండాలని చెప్పి వాళ్ళు కూడా గంటపదంగా చెప్పడం కూడా మాకు ఆనందదాయకంగా ఉంది. ఈరోజు తాండ్రపాపారాయుడు వెల్లమ్మ భవన్ ఎదురుగా తాండ్రపాపారాయుడు విగ్రహావిష్కరణ చేయడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి వెల్లమ్మ బంధువులందరికీ కూడా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ధన్యవాదాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిని ప్రైవేటీకరణ చేస్తారనుకుంటున్న తరుణంలో మొత్తం సిఐఎస్ఎఫ్ సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 3 నెలల పాటు గడువు ఇచ్చి నవంబర్ 17 నాటికి యూనిట్ మొత్తం ఖాళీ చేయాలని ఆదేశించింది. 2024 వరకు స్టీల్ ప్లాంట్ లో 1500 మంది వరకు సిఐఎస్ఎఫ్ బలగాలు విధులు నిర్వహించాయి. అనంతరం దశల వారీగా సిబ్బందిని ఉపసంహరిస్తూ వచ్చారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో కొనసాగుతున్న 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బందిని ఇప్పుడు వెనక్కి తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడంతో కొత్త సందేహాలు నెలకొన్నాయి. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు దర్శించుకున్నారు. పద్మశ్రీ మితాలి రాజ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మహిళా క్రికెట్ కన్సల్టెంట్ ఎంఎస్ కుమార్, జనరల్ మేనేజర్ గేమ్ డెవలప్మెంట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్ గీత, చైర్మన్ మహిళా సెలక్షన్ కమిటీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్ గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీ విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ శ్రావణి దేబ్నాథ్, హెడ్ కోచ్ సీనియర్ మహిళల జట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు స్వామివారి దర్శనానికి రాగా ఆలయ కార్యనిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకట్రావు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం కప్పస్తంభం ఆలింగనం నిర్వహించి స్వామివారి దర్శనం కలుగజేశారు. శ్రీ వారాహి లక్ష్మీ నరసింహ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులకు ఆలయ పండితులు వేద మంత్రోచ్చారణలతో వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఏవో పవిత్ర ప్రసాదాలతో పాటు సింహాచల క్షేత్రానికి వారి దర్శనాన్ని చిరస్మరణీయంగా నిలిపే విధంగా శ్రీ స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు 3 తెలుగు టీచర్స్ ఎంపికయ్యారు. ఏపీలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం
చనుమల్లపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్, అండమాన్ నికోబార్ దీవుల్లోని మాయాబందర్ పిఎం శ్రీ జిఎంఎస్ఎస్ఎస్ పాఠశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న జెల్లి ప్రకాష్ రావు, తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధాన ఉపాధ్యాయురాలు బోంపల్లి భవానీలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబర్ 5న నిర్వహించే గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర విద్యాశాఖ దేశవ్యాప్తంగా 48 మంది ఉపాధ్యాయులను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు శనివారం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు పలుచోట్ల కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 1978లో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకుని మెగాస్టార్ గా నిలిచిన చిరంజీవి రక్తనిధి, నేత్రనిధి వంటి సేవా సంస్థలను ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకొని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. కాగా చిరంజీవికి పలువురు రాజకీయ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు చిరంజీవికి ఎక్స్ వేదికగా బర్త్డే విషెస్ తెలియజేశారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు ఎక్స్ లో ప్రకటించారు. క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ భారీగా పుంజుకుంది. శనివారం ఉదయం $78,588 వద్ద ట్రేడ్ అయ్యింది. గడిచిన 24 గంటల్లో గరిష్టంగా 4.8% పెరిగింది. గత వారం రోజుల్లో 24.5% లాభపడింది. 2023 మార్చి తర్వాత ఇదే అత్యంత బలమైన వారపు ర్యాలీగా నిలిచింది. అమెరికన్ ట్రెజరీ దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్లను రెట్టింపు చేయడంలో ప్రకటించిన బిట్ కాయిన్ జోరుకు ప్రధాన కారణాలలో ఒకటిగా మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిస్ట్ సంవత్సర ప్రతినిధులతో సమావేశం కావడం కూడా మార్కెట్లోకి సానుకూల సంకేతంగా మారింది. అమెరికాలో నమోదైన స్పాట్ బిట్ కాయిన్ ETF లోకి సంస్థాగత పెట్టుబడులు మళ్లీ పెరిగాయి. 2025 అక్టోబర్లో బిట్ కాయిన్ దాదాపు $1,26,000 గరిష్టానికి తాకింది. 2026 జూన్ చివరిలో $58,642 పడిపోయింది. ప్రస్తుతం $80,000 చేరువగా ఉంది. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ నెల మొదటి వారంలోనే అనకాపల్లి, విశాఖ జిల్లాలకు గోదావరి జలాలు. కోడూరు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రకటించిన సీఎం చంద్రబాబు. చంద్రపాలెం పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన లోకేష్. విద్యార్థులతో వాలీబాల్, బాస్కెట్బాల్ ఆడి సందడి చేసిన విద్యాశాఖ మంత్రి. అనకాపల్లి జిల్లాలో అడ్డు అదుపు లేకుండా మైనింగ్ మాఫియా అక్రమ దందా. బెన్నవోలు ప్రాంతంలో రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు. తొట్లకొండను సందర్శించిన బ్రిక్స్ దేశాల ప్రతినిధులు. మొక్క నాటిన కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.